శ్రీశైలం లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందన్నారు బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు. దీనిపై దర్యాప్తు చేయించాలని కోరారు. వైసీపీ హయాంలో విజయ డైరీని తప్పించి రాజేష్ కార్పొరేషన్ ద్వారా కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని చెప్పారు. తిరుమల, శ్రీశైలం, శ్రీకాళహస్తి, విజయవాడ, అన్నవరంలోనూ ఇలాగే జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కూడా కల్తీ నెయ్యితో భ్రష్టు పట్టించారు. మేము ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదంటే శ్రీశైలంలో అతిపెద్ద ఉత్సవం ఏదన్నా ఉందంటే అది మహాశివరాత్రి ఉత్సవాలు. అటువంటి పవిత్రమైన ఉత్సవాల సందర్భంగా మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు ఉత్సవాలు పూర్తయినాయి. ఇప్పుడు 2023-24లో మే 2023 నుండి మార్చి 2024 వరకు రాజేష్ కార్పొరేషన్ ద్వారా కల్తీ నెయ్యి సప్లై చేయబడింది. ఈ రాజేష్ కార్పొరేషన్ అనే వ్యక్తి కేవలం లడ్డూకు కావాల్సిన ముడి పదార్థాలు ఆలయానికి సప్లై చేసే వ్యక్తి. ఈ వ్యక్తిని శ్రీశైల క్షేత్రాన్ని కూడా